వెల్కమ్ టు వి మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశాఖలో హోం గార్డులకు ఆరోగ్య బీమా పథకం అమలు. హోం మంత్రి వంగలపూడి అనిత. పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పంచకర్ల రమేష్ బాబు. విశాఖ పోలీస్ కమిషనరేట్ లో హోంగార్డుల ఆరోగ్య బీమా పథకాన్ని హోంమంత్రి అనిత ప్రారంభించారు. ఈ క్రమంలో హోంగార్డుల కుటుంబాలకు ఆరోగ్య బీమా బాండ్లు అందజేశారు. దేశంలో తొలిసారి విశాఖ పోలీస్ కమిషనరేట్ లో హోంగార్డులకు ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించారు. 975 మంది హోంగార్డులకు ఆరోగ్య బీమా కల్పించారు. ఏడాదికి 33 లక్షల మేర హోంగార్డు కుటుంబాలకు ఆరోగ్య బీమా అందనుంది. అనంతరం 2 పోలీస్ వాహనాలను మంత్రి అనిత ప్రారంభించారు. ఆరోగ్య బీమా హోంగార్డుల కుటుంబాల్లో ధైర్యం నింపుతుందని, అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందవచ్చని అనిత అన్నారు. ఒకసారి ఎటు అన్ని న్యూస్ ఫ్లాష్ లో నేను అనుకుంటున్నాను. కంగారు పడు, గట్టిగా మాట్లాడు. ఎక్కడ స్కూల్? గుడ్ గుడ్ గుడ్, వెరీ గుడ్. 94% నిజంగా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. వీళ్ళే కాదండి, ఈరోజు మేము కూడా ఒకటి ఆలోచిస్తున్నాం. ఈ పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి పోలీస్ పిల్లలు చదువుకోవడానికి కూడా వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశాలు ఇవ్వాలని ఇందాకే నేను సిపి గారు టీం అందరం కూడా మాట్లాడుకున్నాం. దానికి కూడా ఒక పక్క ప్రణాళికతో మేము ముందుకు వస్తాం. ఈరోజు ఇంతకుముందు ఒక ఆరోగ్య భద్రత ఒకటే ఉండేది, ఆ భద్రత కూడా కొంతమందికి అవైల్ అయ్యేది కాదు. కానీ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హైబ్రిడ్ మోడల్లో ఈరోజు వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఇప్పించడం కానీ, హెల్త్ ఇన్సూరెన్స్లు ఇప్పించడం కానీ, ఎస్పెషల్లీ హోంగార్డ్స్కి ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్లు కల్పించడం కానీ ఈరోజు మేమందరం కూడా చేసుకుంటున్నాం. అంటే ఓవరాల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా, వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా ఒక భద్రతని, భరోసాని కల్పిస్తూ వాళ్ళ సేవలను వినియోగించుకునేటట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ముఖ్యంగా పోలీస్ విభాగం, హోంశాఖ పనిచేస్తుంది. దానికి అందరి సహకారం అందజేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సమాజంలో ఏ ఒక్క పేద కుటుంబానికి అన్యాయం జరగకూడదన్నదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పెందుర్తి శాసనసభ సభ్యులు, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని సుజాత నగర్ లో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి పొందిన 38 మంది పేద కుటుంబాలకు 16,79,668 విలువైన చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రత్యేక శ్రద్ధతో మంజూరు చేయించి నూతన చెక్కులతో కలిపి ఈ రోజు లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. పేదలను ఆదుకోవాలనే నిరంతర తపన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లో ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి 15 రోజుల్లోనే సీఎం రిలీఫ్ ఫండ్ అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. యాజ్ యూజువల్గా ప్రతి నెల 2 సార్లు తగ్గకుండా మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పెందుర్తి నియోజకవర్గంలో పంపిణీ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కూడా 36 చెక్కులు, దగ్గర 17 లక్షల అమౌంట్తో మనం ఎవరైతే పేదలు వైద్యం చేయించుకుని మన దగ్గరికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రాసెస్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈరోజు ఇప్పించడం జరిగింది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఇది మనకెంతో సంతృప్తినిచ్చిన కార్యక్రమం. మరి పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చాలామంది మా ఆఫీస్కి వచ్చి పెట్టుకునే విధంగా మోటివేట్ చేస్తున్న మీడియా మిత్రులకు మీ అందరికీ ముందు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రోజు రోజుకి వాళ్ళు పెరగటం, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వటానికి అనుసంధానంగా మీరు చేస్తున్న కార్యక్రమానికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సంతకం పెట్టింది చూడకుండా కూడా ఈ పేదలను ఆదుకునే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
పేదవాడి పట్ల మీకున్న ప్రేమ, అభిమానం, మక్కువ దీని ద్వారా తేటతెల్లం అవుతూ ఉంది. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం అవుతుంది. ప్రతి పేదవాడు చెక్కు అందుకున్నప్పుడు ఆ కళ్ళల్లో వెలుగు, ఆ కళ్ళల్లో తృప్తి, అది చూస్తూ ఉంటే మాకు కూడా చేస్తున్న పనుల తృప్తిని పొందుతూ ఉన్నాం. మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తాం. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టులోని మాస్కాండ్ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పవర్ స్టేషన్ లో సాంకేతిక కారణాలతో అత్యవసర షట్ డౌన్ చేసిన వెంటనే మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో పవర్ హౌస్ 2వ అంతస్తులో విధుల్లో ఉన్న కార్మికులు లోపలే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. దట్టమైన పొగ అలుముకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ జల విద్యుత్ కేంద్రం కొండ ప్రాంతంలోని మారుమూల ప్రాంతంలో ఉండడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఎంతమంది కార్మికులు లోపల చిక్కుకున్నారనే విషయంపై పూర్తి స్పష్టత రావాల్సి ఉందని, పొగలు మంటలను అదుపు చేస్తూ రెస్క్యూ ఆపరేషన్ ను స్థానిక యంత్రాంగం ముమ్మరం చేసింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. सर मन क्या क्या चलवा ना डाकबार बोल केंद्र कर जाए केंद्र जीव దేశవ్యాప్తంగా 19వ రోజ్గార్ మేళా ఘనంగా నిర్వహించబడింది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 51,000 మందికి పైగా నూతన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ నాగరిక దేవోభవ అనే భావనతో ప్రజాసేవ చేయాలని నూతన ఉద్యోగులకు సూచించారు. ప్రజల సంక్షేమమే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. విశాఖపట్నంలో ఐఐఎం ప్రాంగణంలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి వాల్తేరు డివిజన్ డిఆర్ఎం లలిత బోహ్రా అధ్యక్షతన వహించారు. ఐఐఎం విశాఖపట్నం డైరెక్టర్ ఎం చంద్రశేఖర్, డైరెక్టర్ ఎస్ఎస్ శ్రీనివాసరావు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వేలు, విద్యాశాఖ, తపాలా శాఖ, భారత నౌకాదళం, భారత ఆహార సంస్థ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు సాధించిన 190 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డిఆర్ఎం లలిత్ బోహ్రా మాట్లాడుతూ నూతన ఉద్యోగులు నిజాయితీ, వృత్తి నైపుణ్యం, ప్రజా సేవా భావంతో పనిచేయాలని సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ సంస్థలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. All the officers from various central government organizations and the newly recruited young
generation of this country which are going to get the recruitment letter today. It is a matter of proud for all of us that Honorable Prime Minister will be addressing all of you, all the people who are going to enter into a government service. And we call it a service, it is not a job. It is a service to the people, it is service to the nation. And we all should be proud that out of 140 crore of population, the Prime Minister will be giving the recruitment letter to more than 51,000 young people today. Will be giving us, but those who are joining today into the government service, I will only say that work hard, work honestly, because the entire country looks forward to you. Most of you who are joining today are born after 2000, we call them Gen Zs, and the entire future of this country is in your hand, and you will be the people who will be fulfilling the dreams of people sitting here for Viksit Bharat by 2047. Done hard work, and because of that we are enjoying certain fruits. We have done some hard work, and we expect that the generation coming up do the similar hard work, so that in Bharat by 2047 we could become energy independent, we could become the independent in the manufacturing, be it every sector. And this cannot be, this function in Vizag is being held in such a prestigious place where most of the people in India aspire to be. So there cannot be a better occasion that you are getting your recruitment letter, being present in this prestigious university. I really thank Professor Chandrasekhar for extending the hospitality. It is a dream of every young person to enter into this temple of education, and I expect that when you go out of this temple of education, you go and serve the nation very well. Thank you, and I wish you all the best, and we all look forward to what Honorable PM is there to. విశాఖ జిల్లాలో భాజపా ఓబీసీ మోర్చాను బలోపేతం చేసే దశలో గాజువాక నుంచి పలువురికి పదవులు దక్కాయి. ఈ మేరకు గాజువాక భాజపా కార్యాలయంలో రాష్ట్ర మీడియా ప్యానెలిస్ట్, నియోజకవర్గ కన్వీనర్ కర్ణన్ రెడ్డి నరసింహరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రోణంకి విజయ్ చంద్రుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కార్యదర్శిగా బొత్స జగదీష్, నియోజకవర్గ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ గా పాతివాడ జయకృష్ణలను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ చంద్రుడు కేఎన్ఆర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి ఓబీసీలు మూల స్తంభాలని అన్నారు. పార్టీని బలోపేతం చేయడంలో ఓబీసీలు కీలక పాత్ర పోషించారని, అందుకోసమే జిల్లాలో సమర్థులకు గుర్తించి పదవులు కల్పిస్తున్నట్లు తెలిపారు. గాజువాక్ లో కేఎన్ఆర్ సారథ్యంలో అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నామని కితాబిచ్చారు. ఓబీసీకి అండగా నిలుస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రొంగలి గోపి శ్రీనివాస్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారం అండి. ఈరోజు గాజువాక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ విజయ్ చంద్రుడు గారు, అదేవిధంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి యువశ్రీ గారు, వాళ్ళు ముఖ్య అతిథులుగా పాల్గొని మా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న కొంతమందికి జిల్లా కమిటీలోకి ఓబీసీ మోర్చాలోకి తీసుకోవడం జరిగింది. అందులో జిల్లా కార్యదర్శిగా బొత్స జగదీష్ గారిని, అదేవిధంగా లీగల్ సెల్లో అడ్వకేట్ గారు, సీనియర్ నాయకులు పతివాడ జయకృష్ణ గారిని తీసుకోవడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రొంగలి గోపి శ్రీనివాస్ గారి నాయకత్వంలో, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి నాయకత్వంలో అన్ని మోర్చాలు కూడా ఓబీసీ మోర్చాతో పాటు యువ మోర్చా, మైనార్టీ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, కిసాన్ మోర్చా, సిటీలో కిసాన్ మోర్చా ఉండదు కాబట్టి రూరల్లో ఉంటుంది. అలా అన్ని మోర్చాలు కూడా పూర్తి చేయమని మా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు ఈరోజు గాజువాకలో పర్యటించి కమిటీలన్నీ పూర్తి చేయడం జరుగుతుంది.
మరి మనందరికీ తెలుసు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూడా ఓబీసీకి చెందినవారే. ఆయన ఒక బీసీ వర్గానికి చెంది ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక ఆ, సభ్యులున్న పార్టీ ఏదంటే మా భారతీయ జనతా పార్టీ. దానికి మరి నాయకత్వం వహిస్తున్నటువంటి మా జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబీన్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే. ఆయన పుట్టినరోజు ఈరోజు మీరు పార్టీలో మంచి పదవి తీసుకున్నందుకు జగదీష్ గారికి, అదేవిధంగా జయకృష్ణ గారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ, మీరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, మీరు ఓబీసీ వింగ్లో ఉన్నారు కాబట్టి, ఓబీసీకి సంబంధించి జిల్లా కమిటీలు ఉన్నారు కాబట్టి, మన నియోజకవర్గంలో ప్రతి వార్డులోని కూడా, ప్రతి మండలంలోని కూడా కమిటీలు పూర్తి చేసి మీ జిల్లా అధ్యక్షులు విజయచంద్ర గారికి మరి వెన్నుదన్నుగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ, మరి మా ఆహ్వానం మేరకు పార్టీ కార్యాలయానికి వచ్చినటువంటి మా జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు విజయచంద్ర గారికి, అదేవిధంగా జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీమతి యువశ్రీ గారికి, మా సీనియర్ నాయకులు బీజేపీలోనే ఫస్ట్ టైము అప్పట్లో 80లోనే కౌన్సిలర్గా గెలిచినటువంటి పేర్ల సత్యారావు గారికి, అదేవిధంగా మా మనోహర్ గారికి, అందరికీ కూడా లోకేష్ గారికి, అందరికీ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడ ఉన్న మా పార్టీ సోదరులకి, కేఎన్ఆర్ గారికి, అలాగే యువశ్రీ గారికి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు గాజువాక పార్టీ కార్యాలయంలో కేఎన్ఆర్ ఆధ్వర్యంలో ఓబీసీకి సంబంధించి మేము సురేష్ గారికి, జగదీష్ గారికి, అలాగే జయకృష్ణ గారికి పదవులు, జిల్లా పదవుల్లో మేము తీసుకోవడం జరుగుతుంది. అలాగే మా రాష్ట్ర కార్యవర్గంలో, మా రాష్ట్ర నాయకత్వం చెప్పిన మేరకు మేము పివిఎన్ మాధవ్ గారు ఆధ్వర్యంలో రొంగల గోపి శ్రీనివాస్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి మేము కృషి చేస్తూ, అందులో భాగంగా గాజువాక పార్టీ కార్యాలయంలో కేఎన్ఆర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి అలాగే మా జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారికి, మీడియా మిత్రులకు, కేఎన్ఆర్ గారికి, అలాగే యువశ్రీ గారికి, కొత్తగా ఇప్పుడు ఇచ్చిన జయకృష్ణ గారికి, జగదీష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీ బలోపేతం అందరము కలిసికట్టుగా పనిచేస్తూ, ఓబీసీలే కాకుండా మన పార్టీ వారికి అందరికీ ప్రజలకి ఎటువంటి కష్ట నష్టాలు ఉన్నా పార్టీ పరంగా మనం ముందుండి వాళ్ళ సమస్యల మీద మనం పోరాడుతూ వాళ్ళ సమస్యలకి పరిష్కారం చేస్తూ నాయకులుగా ఎదగాలని అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్న అందరికీ మిత్రులకు, మీడియా మిత్రులకు పుట్టిన ఊరు రుణం తీర్చుకోవడంలో ఉన్న ఆనందం మాటల్లో వర్ణించలేమని సినీ నటులు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యప్ప అన్నారు. నేడు విజయనగరం విచ్చేసిన సందర్భంగా ముందుగా గ్రామ దేవత శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రామ దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు, నగరవాసుల అభిమానం తమ కుటుంబంపై ఉండటం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అమ్మవారి మేలు కొరకు గీతాన్ని రూపొందిస్తున్నామని, త్వరలోనే జాతరను పురస్కరించుకొని ఈ గీతాన్ని రిలీజ్ చేయనున్నామని స్పష్టం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలో తాను నటించిన 6 సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యునిగా దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా అయ్యప్ప స్పష్టం చేశారు. నమస్కారం. విజయనగరం ఇప్పుడు వచ్చిన ఫస్ట్ వచ్చి అమ్మ దర్శనం చేసుకొని దాని తర్వాత ఏ కార్యక్రమం అయినా చేయడం చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న అలవాటు చేసిన ఒక ప్రక్రియ అది. సో సంతోషంగా ఉంది మళ్ళీ విజయనగరం రావడం, ఎందుకంటే నాన్నగారి పుట్టినరోజు. సో ఆయన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడి నుంచి ఇంకా మీ అందరికీ తెలిసిందే కడుపు కోసం సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఆ రోజులో చెన్నైకి వచ్చి చెన్నైలోనే మేమందరం పుట్టి ఇంకా అక్కడి నుంచి మా ప్రయాణం ప్రస్థానం మొదలైంది. సో ఇవాళ నాన్నగారు లేరు మాకు, మనతో అయినా కూడా ఆయన జ్ఞాపకాలుతో పాటు సరే మనకు కూడా కొంచెం ఈ జర్నీలో ఈ కొన్నిటికి సొంత ఊరికి మన ఊరికి మనం కనెక్ట్ అయి ఉండాలి, వచ్చి మనం చూసుకోవాలి అనేది ఒక పాటలా నేర్చుకొని మళ్ళీ మన విజయనగరంలోకి రెగ్యులర్గా కొంచెం వస్తూ నాన్నగారి స్ఫూర్తి, ఆయన ఏదో సాధించాలని బయలుదేరారు. ఆయన చేసుకోవాల్సింది చేసుకున్నా మళ్ళీ మాకు కూడా కొన్ని బాధ్యతలు అప్పచెప్పి వెళ్ళారు కాబట్టి రేపు పుట్టినరోజు నాన్నగారిది. సో బిజీ స్కెడ్యూల్ ఇవాళ మంచి రోజు అని చెప్పి ఇలా దర్శనానికి వచ్చాం. సో అద్భుతమైన దర్శనం చేసుకొని అందరి స్నేహితులతో అందరితో. సో అలాగే ఈ మధ్య నాకెందుకు రెగ్యులర్గా ఈ పుట్టినంటే బేసిక్గా సినిమాల్లో రెగ్యులర్గా టచ్ ఉంటూ నేను దర్శకునే కాబట్టి నాకెందుకో అది కళ అనలేను, లేకపోతే ఏదో లోపల నుంచి వచ్చిన భావమో తెలియదు, కానీ
అమ్మవారి పేరు మీద ఒక మంచి మేలుకొలుపు సాంగ్ని చేయాలని ఒక ఆడియో సాంగ్గా చేసి అన్ని బాగుంటుంది, వీడియో సాంగ్ కూడా కట్ చేస్తాను. సో ఫస్ట్ సాంగ్ రెడీ అవుతుంది, అది కూడా అందుకే మెయిన్గా దర్శనం చేసుకోవడానికి వచ్చాను. సో మోస్ట్ ప్రాబ్లీ మన పండగ ముందు ఎప్పుడైతే మన టెంపుల్ రెనోవేషన్ ఉంది కాబట్టి రెడీ అవుతుందో ఆ రోజు నుంచి ఆ సాంగ్ని తప్పకుండా ఆ పాటతో అమ్మవారు మేలు కొలిపించుకుంటే నా జన్మ సుకృతం అవుతుందన్న ఒక ఫీలింగ్తో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అది కూడా సాంగ్ ఆల్రెడీ ట్యూన్ జరుగుతూ ఉంది, తెలంగాణ రికార్డింగ్కి వెళ్తాం. సో మీ అందరి ఆశీస్సులు అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. సినిమాలు జరుగుతున్నాయండి. విశ్వంబర రిలీజ్కి ఉంది, స్వయంభూ రిలీజ్కి ఉంది, ఇంకో 4-5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. నేను కొంచెం మీ అందరి ఆశీర్వాదంతో KGF పుణ్యమా అని చెప్పి కొంచెం పాన్ ఇండియన్ యాక్టర్ ఎవరు అయ్యాను. సో కన్నడలో ఒక 4-5, తమిళ్లో 4-5, మలయాళంలో 2 జరుగుతున్నాయి, హిందీ కూడా 1-2 అడుగుతున్నారు. సో ఆ ప్రయాణం బాగానే ఉంది, వెళ్తా ఉంది. ఇంకా దాంతోపాటు ఇవన్నీ ఈ కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్ళాలని వచ్చిన కోరిక అంతే. మీ అందరి ఆశీర్వాదం కూడా కావాలి. సో నేను యాక్చువల్లీ చెప్పాలంటే దైవసంతో చెప్తున్నాను, 2004లో నేను బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి నేను ఒకే మాట ఒకే బాట ఒకే పార్టీగా బీజేపీ కోసం ఎక్కడున్నా, ఇక్కడేనే కాదు, నేను కర్ణాటక, తమిళనాడు వీళ్ళన్ని చోట నేను క్యాన్వాసింగ్కి వాటికి స్టార్ కంపెనీగా వెళ్ళి చేస్తున్నాను. సో అది కూడా జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఎలాగో ఇక్కడికి వచ్చి రెగ్యులర్గా వస్తే ఇవన్నీ రావాలి అని కోరుకుంది, సంకల్పం ఉంది కాబట్టి ఎలాగో ఇవాళ మా అందరు కార్యకర్తలు మా జవాబుదారు వీళ్ళందరితో కలిపి ఇవాళ బీజేపీని కొంచెం చాలా బలపరిచారు. దాంతో పాటు వాళ్ళతో పాటు నేను నడవాలనుకుంటున్నాను. అయ్యా రాజకీయ పరిస్థితి నేపథ్యంలో 2 పడవల మీద కాలు రెండు పడవ మీద కాలువనే కంటే కొంచెం పెద్ద పడవ మీద నేను ఉన్నాను అనుకోవచ్చుగా. ఒకవైపు ఇప్పుడు కంటైనర్లు 8 కంటైనర్లు వస్తున్నప్పుడు దాంట్లో ఇవి 2 ఒకే బోట్లో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. తప్పేమీ లేదు. ఇవాళ చూస్తున్నారు టోటల్ ఇండియాలో జరుగుతున్న రాజకీయాలు కూడా, తమిళనాడులో కానీ అంతకుముందు ఆంధ్రలో కానీ ఎప్పుడు సినిమాకి రాజకీయాలకి చాలా పెద్ద ముడి ఉంది. అది వేడని ముడి, అది కొనసాగుతూనే ఉంటుంది. ఈ వార్తలంతటితో సమాప్తం.